Hey guys, welcome back to my channel. Last video lo cheppinattu we are going to casino. Now we came to Big Daddy Casino. ఈ కెసినోస్ ఉన్న లేన్లో మొత్తం కూపన్స్ ఇస్తున్నారు. అంటే బిగ్ డాడీ కెసినోకి 10% డిస్కౌంట్, మెజెస్టిక్ ప్రైడ్కి 15% డిస్కౌంట్ అని. వీ చోజ్ బిగ్ డాడీ బికాజ్ ఇది చాలా పాపులర్ అని చెప్పి. కెసినోకి లోపల ఎంటర్ అవుతూనే ఇక్కడ టికెట్స్ అయితే మనం బుక్ చేసుకోవాలి. పర్ హెడ్ 3500 పడింది ఆఫ్టర్ డిస్కౌంట్. అండ్ వన్స్ పేమెంట్ అంతా అయ్యి మన బ్యాగ్స్ మొత్తం చెక్ చేసినాక ఇలా చిన్న బోట్లో తీసుకెళ్తారు. అండ్ ఈ వ్యూ ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంది లైటింగ్స్తో. అండ్ లుక్ అట్ దట్ కేబుల్ బ్రిడ్జ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలా బోట్లో వెళ్తూ ఉంటే చాలా క్రూజెస్ అయితే కనిపించాయి. అండ్ దిస్ ఇస్ మెజెస్టిక్ ప్రైడ్. ఇది అండ్ బిగ్ డాడీ ఇవి కొంచెం పాపులర్ అండ్ పెద్ద కెసినోస్ వెన్ కంపేర్ టు అదర్స్. మీరు ఒక 2-3 అవర్స్కి ఎందుకు అంత మనీ పెట్టడం అన్నప్పుడు యూ కెన్ చూస్ ద స్మాలర్ వన్. అండ్ యా, మన బిగ్ డాడీ కెసినోకి అయితే వచ్చేసినాం. అండ్ ఐమ్ సో ఎక్సైటెడ్ లోపల ఏముంటుంది అని, బికాస్ దిస్ ద ఫస్ట్ టైం నేను వెళ్ళడం కాబట్టి. ఎక్కడికి వెళ్తున్నాం? మేమైతే కెసినోలోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ టోటల్ 4 ఫ్లోర్స్ ఉన్నాయి. 4th ఫ్లోర్ రూఫ్ టాప్ అండ్ విఐపి వాళ్ళకి ఎంట్రీ. ఐ మీన్ వీ హ్యావ్ టు పే ఎక్స్ట్రా మనీ ఫర్ దాట్. మేము పే చేసిన మనీకి ఫస్ట్ 3 ఫ్లోర్స్ అయితే యాక్సెసిబుల్. ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తూనే లెఫ్ట్ సైడ్ కెసినో కనిపించింది. జస్ట్ చూసామంతే. చాలామంది ఆడుతున్నారు. బట్ వీఆర్ సర్చింగ్ ఫర్ వాష్రూమ్స్. మేము డైరెక్ట్గా బీచ్ నుంచి వచ్చాము కాబట్టి మా ఫేసెస్ అంతా చాలా డల్ అయిపోయాయి. అలా వాష్రూమ్స్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి హెయిర్ కూమ్ చేసుకుని అయితే మేము 2nd ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇప్పుడే మేము లోపల క్యాసినోకి వెళ్ళాము. అక్కడ అందరూ ఆడుతున్నారు. మేము ఏమైనా తినేసి ఆడదామని వెళ్ళిపోతున్నాం పైకి. మనం యాక్సెస్ చేయగలిగిన లాస్ట్ ఫ్లోర్ ఇది. అండ్ ఇక్కడే మనకి ఫుడ్ అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యావరేజెస్ అన్నీ సర్వ్ చేస్తున్నారు. మనం పే చేసిన అమౌంట్కి విల్ గెట్ అన్లిమిటెడ్ డ్రింక్స్ అండ్ ఫుడ్. ఇక్కడ ఉమెన్స్కి ఒక క్యూ, మెన్స్కి ఒక క్యూ ఉండింది. అండ్ ఎవ్రీ టైం వెళ్ళినప్పుడు ఒక డ్రింక్ మాత్రమే తీసుకోవచ్చు. అండ్ వీ స్టార్టెడ్ ఎంజాయింగ్ ద స్టార్టర్స్. హియర్ ఐఎమ్ ట్రయింగ్ ద జింజర్ ఏల్ ఫర్ ద ఫస్ట్ టైం. చాలా బాగుండింది, ఘాటుగా అండ్ రిఫ్రెషింగ్గా ఉండింది. అండ్ ఫుడ్ కూడా 2 సెక్షన్స్ ఉన్నాయి, వెజ్ అండ్ నాన్ వెజ్. ఆల్వేస్ వీ చోజ్ నాన్ వెజ్ కాబట్టి మేము ఇంకొక సెక్షన్కి వెళ్ళాము. అండ్ దీస్ ఆర్ ద వెజ్ ఫుడ్ దే హ్యావ్ ప్రొవైడెడ్. అండ్ సీ ఫుడ్ కూడా చాలా వెరైటీస్ పెట్టారు. అండ్ అంత తినలేకపోయాం కానీ ద ఫుడ్ వాజ్ క్వైట్ గుడ్. వీ స్టార్టెడ్ హ్యావింగ్ అవర్ డిన్నర్. ఇలా డిన్నర్ తింటూ ఉండగా ఎంటర్టైన్మెంట్ కూడా స్టార్ట్ అయింది. డ్యాన్స్, సాంగ్స్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ జిమ్నాస్టిక్స్ అన్నీ ప్లే చేస్తూ ఉన్నారు. కాసేపు అలా లైవ్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేసి కెసినోకి అయితే వెళ్ళి రష్యన్ వాలెట్ అయితే ఆడాము. మా దగ్గర ఉన్న ఓటీపీ చిప్స్ మొత్తం పోయాయి. ఒక్కరికి కూడా 1 రూపీ రాలేదు. అండ్ దెన్ వీ స్టార్టెడ్ బ్యాక్. ఇప్పుడే కెసినో నుంచి ఇంటికి వెళ్తున్నాం. ఎలా ఉంది బిగ్ డాడీ అన్న? మేము ఎక్కువసేపు ఉన్నాం అనుకొని వెళ్ళాం కెసినోకి. బట్ నెక్స్ట్ డే మార్నింగ్ మాకు ఫ్లైట్ ఉంది. సో ఎర్లీగా వెళ్ళిపోయాం కెసినో నుంచి హోటల్కి. అండ్ ద నెక్స్ట్ డే మార్నింగ్ వీ కేమ్ టు గోవా ఎయిర్పోర్ట్. హే గాయ్స్, ఫైనలీ ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. బెంగళూరుకి ఫ్లైట్ ఉంది ఇంకొక 1 అవర్లో. అండ్ గోవా ట్రిప్ అయితే చాలా బ్రహ్మాండంగా అయింది. సో మా బ్లాగ్స్ అన్నీ చూసి లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. సో
సో ఇప్పుడే సెక్యూరిటీ చెక్ కంప్లీట్ అయింది, లోపలికి వచ్చినాం. అండ్ మాకు బోర్డింగ్కి ఇంకా యాక్చువల్లీ మా ఫ్లైట్ డిలే అయింది, 12 o'clockది 1 o'clock డిలే అయింది. సో అంతసేపు లాంచ్లో కూర్చున్నాం అనుకుంటున్నాం. యా విల్ గో ఫర్ లాంచ్. ప్రమోషన్ చేస్తాం మేము, నాకు ఫ్రీగా ఇస్తే 4 మెంబర్స్కి. ఏ కార్డ్ యాక్సెప్ట్ చేస్తారు తెలియదు. లాస్ట్ టైం బెంగళూరు ఎయిర్పోర్ట్లో కూడా ప్రాబ్లం అయింది. మా కార్డు మా బ్రదర్ టూర్ కాదు, 2 రూపీస్ కాదు, 10 రూపీస్ ఇస్తాము. యాక్సెప్ట్ చేయండి. 2 రూపీస్ 10 రూపీస్ ఇస్తాము. అలా చేయండి. లాంచ్కి నేను ఒక్కదాన్ని వెళ్ళాను బికాస్ మా దగ్గర ఉన్న కార్డ్స్లో ఓన్లీ రూపే కార్డ్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారంట ఇక్కడ లాంచ్లో, గోవా లాంచ్లో. సో నా దగ్గర ఒక్కటే రూపే కార్డు ఉంది కాబట్టి ఒక్కదాన్నే వెళ్ళాను. అండ్ రెస్ట్ ఆఫ్ ద 3 బయటే ఉన్నారు. అండ్ కమింగ్ టు బ్రేక్ఫాస్ట్, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చాలా హెల్దీగా ఉంది. మనము ఇవంతా ట్రై చేయలేము కదా అని నార్మల్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అండ్ సాంబార్కి అయితే స్టిక్ అయిపోయాను. Trying chicken sausage for the first time. Not good. Better go with idli and sambar. ఇప్పుడే బోటింగ్ కంప్లీట్ అయింది. యాక్చువల్లీ ఫ్లైట్ 12 o'clockకి బట్ 1 hour డిలే అయింది. అండ్ 12:30 అవుతుంది. ఇప్పుడే బోటింగ్ అయ్యి నేను లోపలికి వెళ్తాను. బెంగళూరు ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వగానే మా లగేజ్ పిక్ చేసుకొని we went to grab some coffee. లాస్ట్ టైం నేను స్టార్బక్స్కి తీసుకెళ్ళాను కదా, అట్ ద టైమ్ అక్క వాంటెడ్ టు హ్యావ్ సమ్ హాట్ కాఫీ. ఆ టైంలో కుదరలేదు అని we went now and we are having some hot samosa and a good coffee. Just reached the Bangalore airport. Now we need to pick the bus to Madinpalli. Yeah, I'm tired and I'm really waiting to see my mom and Nikki. Not dad? Yes, dad too. The great yellow sun is reflecting in your deep blue eyes. The day has begun.